హలో ఎవ్రీవన్. వ్యూయర్స్, ఈరోజు ఈ వీడియోలో మనకి స్పైస్ జెట్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. వీళ్ళు స్పైస్ జెట్ గ్రౌండ్ స్టాఫ్ రిలేటెడ్ వాక్ ఇన్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. 19th ఆగస్టు రోజు 10 AM నుంచి 12 PM వరకు ఇక్కడ చూపిస్తున్న ఫాలోయింగ్ అడ్రస్లో. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో చూద్దాము. స్పైస్ జెట్ వాళ్ళు కస్టమర్ సర్వీస్ ఏజెంట్, ఎయిర్పోర్ట్ సర్వీసెస్ రిలేటెడ్ అండ్ ట్రైనీ సెక్యూరిటీ ఎగ్జిక్యూటివ్ ఫర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్కి హైర్ చేస్తున్నారు. సో జాబ్ రిలేటెడ్ కంప్లీట్ డీటెయిల్స్ చూద్దాము. ఈ రోల్కి ఫ్రెషర్స్ నుంచి 5 years వరకు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఫ్రెషర్స్ అయితే 18 years నుంచి 27 years లోపు ఉన్న వాళ్ళు ఈ పొజిషన్స్కి ఎలిజిబుల్. ఎయిర్పోర్ట్ సర్వీసెస్ రిలేటెడ్ అంటే కస్టమర్ సర్వీస్ ఏజెంట్ రిలేటెడ్ జాబ్కి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ చూస్తే కస్టమర్స్ ప్యాసింజర్స్తో కమ్యూనికేట్ చేయడము, ఫ్లైట్ బుకింగ్లో హెల్ప్ చేయడము, హ్యాండ్లింగ్ ది ప్యాసింజర్స్ అండ్ దేర్ కంప్లైంట్స్, చెకింగ్ ది ఫ్లైట్ డీటెయిల్స్ ఫర్ ప్యాసింజర్స్, షేరింగ్ ది బోర్డింగ్ పాసెస్ ఆఫ్టర్ థరో చెకింగ్ ఆఫ్ ఐడి ప్రూఫ్స్ అని ఇచ్చారు. గైడింగ్ ది ప్యాసింజర్స్ ఫర్ దే జర్నీ by following the policy and procedure laid out by the company. And అలాగే ఎగ్జిక్యూటివ్ పొజిషన్స్ విచ్ ఇస్ రిలేటెడ్ టు సెక్యూరిటీ, దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మెయింటైన్ ఓవర్ మూమెంట్ ఆఫ్ బ్యాగేజ్, యూ నీడ్ టు పర్ఫార్మ్ సెక్యూరిటీ రిలేటెడ్ డ్యూటీస్, యూ నీడ్ టు మెయింటైన్ చెక్ స్టిక్కర్స్. మనం జనరల్లీ ఎయిర్పోర్ట్లో ఉంటుంది కదండి బ్యాగేజ్ చెక్ చేయడము, ఆ ఏరియాలో అనమాట. Maintain access control in the aircraft, all airline staff, loaders, conduct anti-sabotage pre-flight checks of the aircraft అని చెప్పి మెన్షన్ చేశారు. చాలా మంచి జాబ్ ఆపర్చునిటీ. గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్లో మీరు ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. 24/7 వర్క్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది. హూ ఇస్ ఓకే టు వర్క్ ఇన్ డైనమిక్ అండ్ ఛాలెంజింగ్ ఎన్విరాన్మెంట్, మీరు ఈ రోల్కి అప్లై చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా చూస్తే మెయిల్ అండ్ ఫీమేల్కి సర్టైన్ హైట్ లిమిట్ ఇచ్చారండి. ఎలాంటి టాటూస్ స్కార్స్ ఉండొద్దు అని చెప్పి మెన్షన్ చేశారు. వెల్ గ్రూమ్డ్ ఉండాలి అని మెన్షన్ చేశారు. డ్రెస్ కోడ్ వచ్చేసి స్ట్రిక్ట్లీ ఫార్మల్స్, క్యాండిడేట్స్ వేరింగ్ క్యాజువల్స్ విల్ నాట్ బి ఎంటర్టైన్డ్ అని హైలైట్ చేసి ఇచ్చారు. మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అయ్యేటప్పుడు 2 latest పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్స్, హార్డ్ కాపీ ఆఫ్ అప్డేటెడ్ CV, పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఫ్రంట్ సైడ్ ప్లస్ బ్యాక్ సైడ్, పాస్పోర్ట్ ఫ్రంట్ సైడ్ ప్లస్ బ్యాక్ సైడ్ ఇఫ్ అప్లికబుల్ అని ఇచ్చారు. దానితో పాటు 10th మార్క్షీట్, ఇంటర్ మార్క్షీట్, గ్రాడ్యుయేషన్కి సంబంధించిన అన్ని అంటే ఆల్ సెమిస్టర్ మార్క్షీట్స్, గ్రాడ్యుయేషన్ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్కి సంబంధించిన డిగ్రీ సర్టిఫికేట్స్ ఇఫ్ అప్లికబుల్, కంప్లీట్ ఆఫర్ లెటర్ విత్ శాలరీ ఫ్రమ్ యువర్ కరెంట్ ఆర్ ప్రీవియస్ ఆర్గనైజేషన్, లాస్ట్ 3 months పే స్లిప్స్, ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ రిలేటెడ్ అనమాట. రిలీవింగ్ సర్టిఫికేట్ ఇఫ్ అప్లికబుల్, ఇవన్నీ కూడా మీరు క్యారీ చేయాల్సి ఉంటుంది. లైసెన్స్ కూడా ఇచ్చారండి, LNT లైసెన్స్, DGR లైసెన్స్ ఇఫ్ అప్లికబుల్ అని. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ దోస్ ఆర్ ఎలిజిబుల్ ఇవన్నీ క్యారీ చేసి వాక్ ఇన్ డ్రైవ్కి అటెండ్ అవ్వండి. ఇట్ ఈస్ మ్యాండేటరీ టు సబ్మిట్ ఆల్ ద డాక్యుమెంట్స్ అట్ ద డేట్ ఆఫ్ ఇంటర్వ్యూ ఇట్ సెల్ఫ్ అని చెప్పి మెన్షన్ చేశారు. Please carry hard copy, photocopy of all the documents mentioned above. BE, BTech, CPL holders, AME qualified candidates are not eligible for this profile and will not be entertained for the interview. Candidates who are just 10th, 12th pass, have not started the graduation yet or haven't completed first year of graduation successfully are not eligible for the interview అని ఇచ్చారు. సో ఇది కూడా పాయింట్ ఏనండి, మినిమం డిగ్రీ చదివి ఉండాలి. 10th ఇంటర్ వీళ్ళు నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. అలాగే BE, BTech, CPL హోల్డర్స్, AME క్వాలిఫైడ్ కూడా నాట్ ఎలిజిబుల్ అని ఇచ్చారు. క్యాండిడేట్స్ హ్యావింగ్ వ్యాలిడ్ AV, SES, DGR, LNT లైసెన్స్ షెల్ బి ప్రిఫర్డ్ ఫస్ట్ అని చెప్పి మెన్షన్ చేశారు. సో 10 AM నుంచి 12 PM వరకు 19th ఆగస్టు రోజు అయితే ఈ వాకింగ్ డ్రైవ్ కండక్ట్ చేస్తున్నారు. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ వాకింగ్ డ్రైవ్కి అటెండ్ అవ్వండి. ఆల్ ద బెస్ట్.